శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. గురూజీ దుర్గారాజు. ఫోన్ నెంబర్ 6305669623. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు రాత్రి 8:55 ఒక స్త్రీతో పెద్ద గొడవ జరుగుతుంది. మీకు ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఈ గొడవ అయితే జరగబోతుంది, ఎలా మొదలు అవుతుంది, ఎలా ఈ యొక్క గొడవ పెరిగి పెద్దది అవుతుంది, ఎందులకు ఇటువంటి పరిణామాలు మీ జీవితంలో ఈ రోజున కలగబోతున్నాయి, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు నూతన కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకుంటారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని ఈ రోజు మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు కూడాను అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనకు లోనవుతారు. గ్రహ సంచారం సామాన్యము. శ్రమించిన ఫలితం అంతంత మాత్రమే. కార్య సాధనకు మరింత శ్రమించండి. మొదలు పెట్టిన పనులండి మధ్యలో ఆపేయదు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల కలయిక ఈ రోజు వీలు పడదు. కావున అశ్రద్ధ వహించొద్దు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు వేస్తారు. పెద్దల ప్రోత్సాహకం ఉంటుంది. రావాల్సిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఒకరి వద్ద వాహనం తీసుకుని నడపొద్దు, ప్రమాదము. మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సానుకూల ఫలితాలే ఉన్నాయి. జీవిత భాగస్వామి మీతో ఏదో ఒక విషయంలో వాదించే అవకాశం ఉంది. మీ పరిసరాల్లో ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండండి. మీ పని మీరు చూసుకోవడం మంచిది. మీరు మంచికే సలహా ఇచ్చినా అది మీకు చెడుగా రావడం జరుగుతుంది. కావున చాలా జాగ్రత్త. ఉద్యోగాల్లో పనిచేసే వారికి వారి జూనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రణాళికలు ఏమైనా పరిష్కరించబడొచ్చు. ప్రభుత్వ పథకాల్లో డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభాన్ని ఇస్తుంది. దినచర్య కొంచెంగా అస్తవ్యస్తంగా ఉండొచ్చు. గొప్పలు చెప్పుకునే ధోరణి నివారించండి. ఇతరుల ముందు మీ ఇమేజ్ గురించి మీరు చాలా ఆందోళన చెందుతారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్త. ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యంగా ఉండదు. ఈ రోజున మీ ఇంటి అమరిక, మీ యొక్క పెరుగుదలకు సంబంధించిన పనితో రోజంతా బిజీగా ఉంటారు. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు పాటించడం ప్రయోజనకరం. దగ్గర బంధువుతో ఏదో ఒక విషయంలో విభేదాలుండొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకుని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. యువత అజాగ్రత్త కారణంగా లక్ష్యాల నుండి ఒక మెట్టు కిందకు దిగే అవకాశం ఉంది. ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా, వ్యాపారంలో కొన్ని సమస్యల కారణంగా ఇబ్బందులు వస్తాయి. వస్తువులకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు నష్టానికి దారితీయొచ్చు. స్వల్ప నిర్లక్ష్యం ఇబ్బంది ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు గుర్తుంచుకోండి. ఈ రోజు జాగ్రత్త. హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కొంతమంది శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో, అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, పనిచేసే చోట ఒకరితో మాట్లాడేటప్పుడు మాటను, కోపాన్ని, చేతలను అదుపులో ఉంచుకోండి. ఎటువంటి కారణం లేకుండా కొంతమంది ఈ రోజు మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్త. ఒక స్త్రీ ఈ రోజున అకారణంగా మీతో గొడవ పడుతుంది. వారు స్త్రీ అవడం వలనే ఈ యొక్క గొడవ పెరిగి పెరిగి పెద్దది అవుతుంది. సమాజంలో స్త్రీ పట్ల ఉన్న పెద్ద చూపే ఇందులకు మూల కారణమవుతుంది. వారు ఏది చెప్పినా ముందుగా అందరూ గుడ్డిగా నమ్మేస్తారు. కావున మీ పైన ముందుగా ఇబ్బందులు వస్తాయి, నిందలు పడతాయి. మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా ఒకరు మీ మీద ఏదైనా నింద వేస్తే ముందుగా సమాజం నమ్మేస్తుంది. ఆ తర్వాతే నిజాల గురించి ఆలోచిస్తుంది. కావున గొడవలకు చాలా దూరంగా ఉండండి.
మాట పట్టింపులకు పోవద్దు. నిత్యం శివనామ స్మరణతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. దుర్గాదేవి స్తోత్ర పఠన పారాయణం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.